యూట్యూబ్ షార్ట్స్ నుంచి వెళ్ళి ఒక సూపర్ అయిన అప్డేట్ మనకైతే వచ్చేసింది. సో ఈ అప్డేట్ ని యూజ్ చేసుకొని మానిటైజేషన్ చేసుకోవచ్చు, ఇయర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మనకి క్లైమ్, స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. కానీ ఈ అప్డేట్ ని ఉపయోగించుకోవడం వల్ల ఇలాంటివి ఏవి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఇయర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఇయర్నింగ్స్ అంటే మీకు తెలియనిదైతే కాదు కదా, ఒక రేంజ్ లో మనం ఇంక్రీజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. సో దానికోసం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటిదని మీకైతే నేను క్లియర్ గా చెప్పేస్తాను. ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, అయ్యో మా వీడియోస్ గ్రో అవుతలేవు అని ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ ట్రిక్ అయితే కూడా ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో ఇక దానికోసం అయితే మనం యూట్యూబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. మీకు ఇంకా మానిటైజేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అయితే బోల్బుచ్చులు ఉంటాయి కాబట్టి ఒకసారి మన ఛానల్ ని కూడా మీరైతే చెక్ చేయండి. ఇక ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ షార్ట్స్ తరపునే కదా అప్డేట్ వచ్చింది, కాబట్టి మనము యూట్యూబ్ అయితే ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తున్నాము. షార్ట్స్ వచ్చే వరకు అయితే మనం స్క్రోల్ చేద్దాము. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మనకి షార్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా మీకు నచ్చిన షార్ట్ లేదంటే మీ కంటెంట్ కి తగినట్టుగా ఉండేదైనా సరే, మీకు మంచిగా నచ్చింది అయితే మీరు షార్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక షార్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో ఇది మన కంటెంట్ కి తగిన, అంటే మాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంటేనే కదా దీన్ని ఉపయోగించుకుంటే మనకి మానిటైజేషన్ మనీ అనేది వస్తుంది కాబట్టి, సో దాని తరపున ఉండే కంటెంట్ అయినా కానివ్వండి, లేదంటే మీకు కనిపించిన దాంట్లో మంచిగా అనిపించింది అయినా సరే షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఫస్ట్ అయితే మనకి లైక్, డిస్లైక్, అలాగే మెసేజ్, షేర్, రీమిక్స్, అలాగే కింద మనకి ఆడియో అనేది ఉండేది. ఇప్పుడు ఈ రీమిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి యూజ్ దిస్ ఆడియో, కొలాబ్, గ్రీన్ స్క్రీన్, కట్ దిస్ వీడియో. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ ఈ కట్ దిస్ వీడియో. అంటే యూజ్ దిస్ ఆడియో అంటే ఇక్కడ వచ్చిన సౌండ్ అనేది మనం యూజ్ చేసుకొని మన వీడియో ప్రిపరేషన్ అప్పుడు ఆ సౌండ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొలాబరేషన్ గా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ ని కూడా ఉపయోగించుకొని ఈ వీడియో అనేది మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే కట్ దిస్ వీడియో. అంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ వీడియో ఇంత లెంత్ ఉంది కదా, 5 సెకండ్స్ ఉంది. సో ఈ 5 సెకండ్స్ లో నాకు మెయిన్ గా ఇక్కడ నుంచి ఈ వీడియో నాకు కావాలని యూజ్ చేసుకోవడానికి అనుకున్నాం అనుకోండి, అలా మనం ట్రిమ్ చేసుకొని ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు అయితే కావాలి అనేది ఇలా మనము స్క్రోల్ చేసుకొని మనకు కావాల్సిన దగ్గర మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇలా డన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇది మనకి ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ కెమెరాను ఉపయోగించి మనము మన వీడియో రికార్డింగ్ అనేది మనం డైరెక్ట్ కెమెరాతో రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఈ వీడియో ప్లే అవుతుంది. కంటిన్యూషన్ లో మన వీడియో కూడా ప్లే అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ కనిపించిన కంటెంట్ అనేది ఎక్కువ మందికి అట్రాక్ట్ గా ఉండి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా, మీ వరకు ఇది సజెషన్ లో వచ్చేసింది. అంటే చూడండి, మనము సబ్స్క్రైబ్ చేయనివి కూడా షార్ట్స్ మనకి సజెషన్ లో వస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మనం సెలెక్ట్ చేసుకుని కనుక మనం వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే సో స్టార్టింగ్ పాయింట్ అది కనిపిస్తాయి కాబట్టి చాలా మంది క్లిక్ చేసి చూస్తారు. కంటిన్యూషన్ లో మీ వీడియో కూడా అక్కడే ప్లే అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ నుంచి షార్ట్ మానిటైజేషన్ తరపున కూడా మీరు మనీ ఇయర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి ఎలాంటి క్లైమ్స్ కానివ్వండి, అంటే మనీ వాళ్ళకి కట్టడం అంటూ అనేది ఏమీ ఉండకుండా మీరు ఈజీగా అవతల వాళ్ళ వీడియోని ఉపయోగించుకొని మీ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా మీరైతే ట్రయల్స్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు పర్టికులర్ గా మీకు మంచిగా ఎక్కువ వ్యూస్ రావాలి కంపల్సరీగా అంటే మాత్రము ఏం చేయాలి, మీ తరపు తీసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, మీ కంటెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ వాళ్ళు. సో వాళ్ళది మాత్రమే యూజ్ చేసుకోండి. డిఫరెంట్ గా ఉంటే కొంచెము మిస్యూజ్ గా ఉంటది, అసలు చూసే వాళ్ళకి అర్థం కాదు. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా చూడలేకపోతారు కాబట్టి సో ఇలా మన కంటెంట్ కి తగినట్టుగా షార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇలా వాళ్ళది ప్లే అవుతుంది, తర్వాత మనది ప్లే అయిపోతుంది, మన షార్ట్స్ కి కూడా వ్యూస్ వస్తాయి. చాలా బాగుంది కదా. సో మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మానిటైజేషన్ ఇంకా కావట్లేదని సఫర్ అవుతున్నారంటే ఇలా చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం లాంగ్ వీడియోని కూడా ప్రమోట్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగిపోతుంది. మరి ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి.